శ్రీ గురుభ్యో నమః. వైశాఖ పురాణం 2వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వైశాఖ మాసంలో చేయవలసినటువంటి వివిధ దానములు, వాటి యొక్క ఫలితాలను తెలియచేశారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఈ విధంగా చెప్పెను. అంబరీష మహారాజా విను. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖ మాసమును అంటారు. వైశాఖ మాసముతో సమానమైన మాసం లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థజలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యాసుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభం లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మం లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణిస్తున్నారు. శేష సాయి అయినటువంటి శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటించక వ్యర్థముగా గడిపిన వాడు ధర్మహీనుడవుటయే కాదు, పశుపక్ష్యాది జన్మలను పొందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మొదలగు వానిని ఎన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖ మాస వ్రతము పాటింపనిచో ఇవన్నీ వ్యర్థములవుతున్నాయి. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవార్పితములు గావించి భక్షించి ఫలాదులకును శ్రీ మహావిష్ణువు సాయుధ్యము కలుగును. అంటే వైశాఖ వ్రతమును పాటించు వానికి మాధవార్పితములు గావించి భక్షించి ఫలాదులకును శ్రీ మహావిష్ణువు సాయుధ్యము కలుగుతుందిట. అధిక ధనం వ్యయము చేయి వ్రతములు ఎన్నో ఉన్నాయి. అలాగే శరీరమునకు క్లేశమును కలిగించే వ్రతములు ఎన్నో ఉన్నాయి. ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనములు కలిగించును, అంతేకాదు పునర్జన్మను కలిగించును, అంటే ముక్తిని ఇయ్యవు. కనుక నియమపూర్వకమైనటువంటి వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అంటే ముక్తినిస్తుంది. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములయందును స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయనట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి కల మరొకరిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును. అంటే మనకి చేసే శక్తి లేకపోయినా ఎవరైనా చేసేవాళ్ళుంటే వాళ్ళని చెయ్యమని ప్రేరేపించినా కూడా ఆ ప్రేరేపించిన వారికి కూడా సర్వసంపదలు కలుగుతాయి అని చెప్తున్నారు. హితములు చేకూరును. దానములు అన్నింటినీ ఒకవైపునను జలదానమును మరొక వైపునను ఉంచి తూచినట్లయితే జలదానమే గొప్పది అవుతుంది. బాటసార్ల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరిచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములను పొందుదురు. జలదానము చేసిన వారు విష్ణులోకమును పొందుదురు. చలివేంద్రమును ఏర్పరచుటచే బాటసారుల సర్వదేవతలు, పితృదేవతలు అందరూ సంతృప్తులు, ప్రీతిని పొంది వరములను ఇచ్చెదరు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక కలవాడు నీటిని కోరును, ఎండబాధపడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసనకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడై బ్రాహ్మణునకు జలమును, అంటే నీరు కలిగినటువంటి చెంబును, గొడుగును, విసనకర్రను దానము ఇయ్యాలి. నీటితో నిండిన కుంభమును దానమియ్యాలి. ఈ విధంగా దానము చేయనివాడు చాతక పక్షి, అంటే చాతకమను పక్షి భూస్పర్శ కల నీటిని త్రాగినా చనిపోవును. అందువల్ల మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను కింద పడకుండా ఆకాశముననే తాగి ఉంటాయి.
ఆ నీరే వాటికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణిస్తారు. అంటే ఈ చాతక పక్షి భూమి మీద ఉన్నటువంటి నీటిని తాగదు. ఆ మబ్బులో నుంచి తిన్నగా పడేటటువంటి ఆ నీటి బొట్టును పట్టి తాగుతూ ఉంటుంది. ఆ విధంగా జీవిస్తుందన్నమాట. అందుకని నీటిని దానము చేయని వాడు చాతక పక్షి అయి జన్మిస్తాడు. దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకు డస్సిన వానికి విసనికర్రతో విసిరి ఆదరించిన వాడు పక్షిరాజై త్రిలోక సంచారం లాభమును పొందును. అలా జలమును ఇయ్యని వారు బహువిధములైన వాతరోగములను పొంది పీడితులగుదురు. ఎండకు డస్సిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో పైబట్టతో విసిరినవాడు, పైబట్ట అంటే పైన ఉత్తరీయం వేసుకుంటారు కదా కండువ, అదనమాట. ఆ కండువాతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమును పొందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రను ఇచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమును పొందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసన్నికర్రను ఇయ్యనివాడు నరకలోక బాధలను పొంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగు దానము చేసినచో ఆది భౌతిక ఆది ఆత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానము ఇయ్యనివాడు నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. మరియు ఇహలోకమున బాధలను పొందుడు, సర్వసుఖములను పొందును. చెప్పులు లేక బాధపడు వానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తీర్చినట్లుగా మండపము మొదలగు వానిని నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మ కూడా చెప్పలేడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానిని ఆహారమిచ్చి ఆదరించినట్లయితే అనంత పుణ్యము కలుగుతుంది. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కనుక అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయమధురముగా కుశలమడిగి ఆదరించిన వానిని పుణ్యము అనంతము. ఆకలి గల వారికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మొదలగునవి ఇష్టములు కావు, అవశ్యములు కావు. అన్నము మాత్రము ఇష్టము, అవశ్యము. అంటే అందరికీ అన్నమే కదా ముఖ్యమైనది. కనుక అటువంటి వారికి అన్నదానం చేయాలి అంటున్నారు. కానీ ఆకలి తీరినచో ఇవన్నీ ఇష్టములు, అవశ్యములు అగును. అంటే అన్నము భార్య మున్నగు వారికంటే ముఖ్యమైనది. అంటే అన్నము అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎవరైతే ఆకలి తీరి ఉంటారో వాళ్ళకి మిగతా సుఖాలన్నీ కావాలి. ఆ అన్నము లేని వాడికి మిగతా సుఖాలు అవసరం లేదు. కడుపు నిండిన వాడికే కావాలి. అందుకని అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నము. కనుక అన్ని దానాల్లోకి శ్రేష్టము అన్నదానము అని చెప్తున్నారు. అటువంటి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కనుక అన్ని అన్నదానముతో సమానమైన దానము ఇంతకుముందు లేదు, ముందు కాలమును కూడా ఉండబోదు. వైశాఖ మాసంలో అలసిన బాటసారికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మొదలగు వానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసమునే భక్షించినట్టు దురవస్థను పొందుదురు. కనుక అన్నదానము మొదలగు వానిని యథాశక్తిగా చేయాలి. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వానిచే మరిపించును. కనుక త్రిలోకవాసులందరూ అన్నదానముచే సర్వోత్తమమైన దానము అని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందుకు అన్నం పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపిన వాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కనుక అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అంటే అన్నదానమున అన్ని తీర్థములు అంటే వానిలో స్నానము చేసిన పుణ్యము,
సర్వదేవతలు అంటే వారిని పూజించిన ఫలితము, సర్వధర్మములు అంటే అన్ని ధర్మములు ఆచరించిన ఫలితము కలుగుతుంది అని భావము. అంటే ఒక్క అన్నదానంతో ఇంతటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకి ఈ అధ్యాయం ద్వారా తెలియజేశారు. ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలో 2వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.